అందరికి నమస్కారం ఫ్రెండ్స్. సెక్షన్ ఐపీసీ సెక్షన్ 376 అంటే ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, ఎస్టర్డే నా ఫ్రెండ్ ఒక పోస్ట్ చేశాడు. అది ఏం పోస్ట్ అంటే స్టేటస్గా పెట్టుకున్నాడు. ఏంటంటే అది మహిళా హింసా దినోత్సవం అంటే ఏదో పెట్టాడు. ఏంటబ్బా చూస్తే తీరా ఆరా తీస్తే ఇలా కూడా ఉంటుంది అనుకున్నాను. హింస కూడా ఇలా పరిస్థితి మనకు వచ్చింది. ఎవరైనా సరే ఇంతకుముందు జరిగిన రోజుల్లో ఢిల్లీలో కానీ నిర్భయ సంబంధించింది, తర్వాత దిశ హైదరాబాద్, ఇలాంటి పనులు చేసిన వాళ్ళకేమన్నా ఏం లాభం లేదు. ఒక తప్పు వల్ల ఎన్కౌంటర్ చేసి బాధ చెప్తారు అంతే. ఏమన్నా లాభం వచ్చిందా? ఏమన్నా లాభం వచ్చిందా? నష్టం వచ్చింది. లాభం లేదు, పేరు లేదు అలాంటి పనులు చేస్తే. ఏమైనా ఇంత కొంచెమైనా అదే చేసిన తప్పు న్యూస్లో కానీ 10 మంది తెలిస్తే నీ చావు 100 మంది కోరుకుంటారు. అలాంటి చావు నీకు అవసరమా? అలాంటి చావు అవసరమా నీకు? అంతెందుకు, హైదరాబాద్లో దిశ ఉంది కదా, జరిగిందంతా బాగా జరిగింది. వాళ్ళు ఏం చేశారు? గుడికి వెళ్ళి మన సన్మానం చేశారు, ఏమన్నా ఎన్కౌంటర్ చేసేశారు అంతే. ఇలాంటి పనులు చేస్తే మాత్రము లైఫ్ ఉండదు. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, మమ్మల్ని ఎవరేం చేయలేదులే, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, నా స్థాయి వేరు, అలా అనుకుంటే ఉండదు, లైఫ్ ఉండదు. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళే ఉన్నోళ్ళే పోయినారు, అన్యాయంగా ఉంటే మాత్రం పోయినారు. నేను చెప్తున్నానంటే అదే సెక్షన్ ఐపీసీ సెక్షన్ 376 ఇలాంటి పనులు చేస్తే ఇప్పుడు ఇంకా చేంజ్ అయిపోయింది. కామెంట్ చేసినా కూడా నువ్వు కష్టమే జీవించడం. దయచేసి మనము స్త్రీని గౌరవిద్దాం. మీకేమన్నా డ్రింక్ చేసేప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారు, గంజా ఇలాంటివన్నీ. ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళ వల్ల మీకు ఒక్కటి కూడా యూజ్ లేదు. మీకు అందరికీ కావాలనుకుంటే మీ నాన్నతో మంచి ఫుడ్ కానీ బాగా తిప్పించుకొని తినేసాయి. ఇలాంటి వాళ్ళ పళ్ళు వల్ల నష్టం తప్ప లాభం ఉండదు. లేదు నాకు నచ్చిందే చేస్తాను, నా లైఫ్ నాన్నది అనుకుంటే మాత్రం ఎన్కౌంటరే. చూసారు కదా, వాళ్ళేం పూజన చేయలే, గుడికి తీసుకెళ్ళి పూజన చేయలే, ఎన్కౌంటర్ చేసేసినారు అంతే. ఇంకా కుక్క చావు మేలు అనిపిస్తుంది ఆ చావు కన్నా. దయచేసి ఈ సెక్షన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వహించాలని కోరుకుంటూ, అందరూ వాళ్ళు బాగుండాలా, స్త్రీలు బాగుండాలా, వాళ్ళు బాగుండాలంటే మనం కూడా బాగుండాలా. మనం గౌరవిద్దాం, పూజిద్దాం. ఈ నేల తల్లి కూడా స్త్రీతో పోలుస్తారు, భూదేవి అని అంటారు, నేల తల్లి అంటారు. అంత భారం కానీ సహనం కానీ వాళ్ళకే ఉంటుంది. దయచేసి నేను చెప్పేది ఏమంటే, ఇలాంటి పనులు చేసే ముందు ఆలోచించండి. అలాంటి పనులు ఆలోచన వస్తే గూగుల్ ఓపెన్ చేసి ఇలాంటి పని చేస్తే ఏం జరుగుతుందో ఫస్ట్ ఆలోచించండి. ఇలాంటి పనులు చేస్తే ఏం జరుగుతుంది ఫస్ట్ ఆలోచించి అప్పుడు అడుగేయండి.
ఇలాంటి పరిస్థితి మీకు వస్తే వెంటనే గూగుల్ ఓపెన్ చేస్తే అసభ్యంగా ప్రవర్తన చేస్తే ఏం జరుగుతుందని ఉంటుంది అక్కడ. అదే మీకు ఎగ్జాంపుల్, అదే మీకు చూపిస్తుంది. అలా చేస్తే కూడా నష్టం కూడా మీకే జరుగుతుంది. దయచేసి అందరూ క్షేమంగా ఉండాలి, స్త్రీలను గౌరవించాలి కోరుకుంటూ మీ జాన్సన్.